వెంకటేశ్వర స్వామి బొమ్మ అల్లుకునే వాళ్ళండి. పార్ట్ 7 వీడియో చూసిన తర్వాత ఒక బిట్ అయితే మిస్ అయిపోయిందనమాట. ఆ ఒక్క స్టెప్ అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ స్టెప్ అల్లేసుకున్న తర్వాత మీరు కంటిన్యూగా పార్ట్ 8కి వెళ్ళిపోండి. ఈ వీడియోలోకి వెళ్ళిపోయి అవి మిస్ అయిన స్టెప్ మీకు షేర్ చేసేస్తా అండి. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. మన ఛానల్లో పూసలతో వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని అల్లుకునే విధానం షేర్ చేస్తున్నా కదండి. ప్రస్తుతానికి ముందు వెంకటేశ్వర స్వామిని అల్లే విధానం మీకు నేను షేర్ చేస్తున్నాను. ఇప్పటి వరకు మీకు నేను 13 భాగాలు అప్లోడ్ చేశాను. పార్ట్ 13 వరకు అప్లోడ్ చేశాను అనమాట. తర్వాత మనకి ఇప్పుడు ఈ వీడియోలో మీకు నేను చెప్పేది ఏంటంటే పార్ట్ 7 అల్లిన తర్వాత పార్ట్ 8 స్టార్ట్ చేస్తాం కదండి. చేసే ముందు మీకు ఒక స్టెప్ అయితే మిస్ అయిపోయింది. ఆ స్టెప్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. మన సబ్స్క్రైబర్ ఒకరు వెంకటేశ్వర స్వామి బొమ్మ అల్లుకుంటూ ఉంటేనండి వారికి డౌట్ అయితే వచ్చింది. కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు. పార్ట్ 7 అల్లిన తర్వాత అండి వైట్ బీట్స్ అనేవి కనిపించటం లేదు, నెక్స్ట్ ఇంకొక స్టెప్ వచ్చింది అని చెప్పి వారు కామెంట్ చేశారు. కరెక్టేనండి మీరు చెప్పింది. నేనైతే వీడియో చూడలేదు. మీరు చెప్పిన తర్వాత వీడియో చూసి ఏ స్టెప్ మిస్ అయ్యాను అనేది నేను గ్రహించి ఇప్పుడు ఈ మిస్ అయింది ఏంటి అంటే ఏం అల్లాలి, అల్లిన తర్వాత పార్ట్ 7లో ఏం మిస్ అయ్యాము అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత పార్ట్ 8కి మీరు వీడియో అనేది స్టార్ట్ చేసేయచ్చు. అలా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తానండి. మన సబ్స్క్రైబర్స్కి థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే మనం ఈ వెంకటేశ్వర స్వామి బొమ్మ అల్లుకునేటప్పుడు ప్రతి స్టెప్పు ఇంపార్టెంటేనండి. నేను అందుకే మీకు విపులంగా ప్రతి బీడు నా చేతి మీద నుంచి అల్లే విధంగా మీకు నేను షేర్ చేస్తున్నా. ఎక్కడ మిమ్మల్ని నేను మిస్ అవ్వటం లేదు, నేను మిస్ చేయటం లేదు. కారణం ఏమంటారా, ఏ ఒక్క బీడు తేడా వచ్చినా మనకి బొమ్మ అనేది తేడా వచ్చేస్తుంది అనమాట. అందుకని ఓకేనా. ఇది ఏమైందంటే అండి చిన్న ఒక స్టెప్ వీడియో మిస్ అయిపోయినట్టుందండి ఎడిటింగ్ చేసేటప్పుడు. అది నేను గ్రహించలేదు, చూశాను. తర్వాత మన సబ్స్క్రైబరు చెప్పిన డౌట్ నేను చూశాను, వీడియోని మొత్తం చెక్ చేస్తే కరెక్ట్గా ఒక స్టెప్ అయితే మిస్ అయ్యింది. ఆ స్టెప్ ఇప్పుడు మీకు నేను షేర్ చేస్తాను. ఓకేనా. ఇదిగోండి మీకు పార్ట్ 7 వరకు ఇంత మటుకు షేర్ చేశానండి. చూడండి ఇంత మటుకు పెట్టి చూపిస్తాను. ఇలా పెడితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అసలు నేను వీడియో ఏంటంటే పార్ట్ 7లో ఇంత మటుకు అల్లే విధానం మీకు షేర్ చేసేసాను. కానీ ఈ ఒక్క స్టెప్ వేసే విధానం వీడియో అనేది మీకు నేను వీడియోలో రాలా. వీడియో అయితే నేనైతే షూట్ చేశానండి వీడియో అయితే, కానీ అది ఎలా మిస్ అయిందండి ఆ ఒక్క బిట్టు. ఓకేనా. మీకు ఇక నా వీడియోలో ఆ మిస్ అయింది ఏంటో చూద్దామండి. ఇక్కడి నుంచి చూడండి. ఇదిగోండి ఒక్కసారి పార్ట్ 7 ఎండ్లో మీకు ఇంత మటుకు నేను పార్ట్ 7 ఎండ్ చేసేసాను వీడియో అనేది. ఒక్కసారి చెక్ చేసుకోండి. బీడ్స్ అనేది ఇదిగోండి ఇక్కడ గ్రీను పింకు, రైట్ లెఫ్ట్ చూడండి గ్రీను పింకు. ఇది నెక్స్ట్ స్టెప్కి యాడ్ అవుతుందిలేండి. ఇది తీసేద్దాం. ఇది ఇటు తీసేయండి, ఇది ఇటు తీసేయండి. గ్రీన్ పింక్ మధ్యన స్నఫ్ 1 2 3 4 5 6 7 బీడ్స్ రావాలి. టోటల్గా మీకు పార్ట్ 7 వీడియో ఎండ్ అయిపోయే టైంకి ఎన్ని బీడ్స్ కౌంట్లోకి వస్తాయంటే గ్రీన్ 1, పింక్ 2 3 4 5 6 7 8 9 10 11 బీడ్స్ అయితే మీకు వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ స్టెప్ వేయాలి. మీకు నేనేం చేశానంటే ఈ స్టెప్ అనేది మీకు మిస్ అయిపోయింది వీడియో అనేది. పార్ట్ 8లో ఇక్కడి నుంచి వచ్చేసింది. పార్ట్ 8లో ఈ ఒక్క స్టెప్ అనేది మిస్ అయిపోయింది. ఆ స్టెప్ ఎలా వేయాలో నేను చెప్తాను, మీరు వేసేసుకోండి. ఓకేనా. పార్ట్ 7 ఎండ్ అయిపోయిన తర్వాత ఈ స్టెప్ అల్లుకున్న తర్వాత మీరు పార్ట్ 8కి వెళ్ళిపోండి. చాలా బాధ అనిపిస్తుందండి. ఒక్క స్టెప్ ఎలా మిస్ అయిందో నాకు అర్థం కాలేదు. ఎడిటింగ్లో జరుగుండొచ్చండి. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటారా, ఒక్క స్టెప్ మిస్ అయినానండి మనకి బొమ్మ అనేది ఇబ్బంది పడతాము.
వీరు గ్రహించారు కాబట్టి ధన్మని నేను వీడియో చేయగలుగుతున్నాను. ఈ వీడియోని చూసిన తర్వాత ఇవి స్టెప్పు ఇప్పుడు నేను అల్లే స్టెప్పు అల్లిన తర్వాత మీరు పార్ట్ 8కి వెళ్ళిపోండి. ఇప్పుడు మనకి ఇక్కడ పార్ట్ 7 వీడియో ఎండ్ అయిపోయే టైంకి మనకి బీడ్స్ అయితే ఇలా ఉంటాయండి. ఇదిగోండి ఇలా గ్రీన్ బీడు, పింక్ 1 2 3 4 5 6 7 స్నఫ్ బీడ్స్ వస్తాయి. తర్వాత 1 గ్రీను 1 స్కై బ్లూ వస్తుంది అనమాట. మొత్తం టోటల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 బీడ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ మనం ఒక స్టెప్ మిస్ అయ్యాం కదా, ఆ మిస్ అయిన స్టెప్ అల్లుదాం. నేను చెప్తూ ఉంటాను, మీరు ఒక్కొక్క బీడ్కి వేసేయండి. 11 బీడ్స్ అనుకున్నాం కదా. ఫస్ట్ 1 గ్రీన్ ఉంది, 1 పింక్ ఉంది. ఈ రెండింటికి చెప్తా. మొత్తం 11 కదండి. ఏ బీడ్కి ఎలా వేసుకోవాలో కౌంట్ చేస్తూ నేను మీకు చెప్తాను. ఫస్ట్ గ్రీన్ బీడ్లోకి ఇలా నీడిల్ బోనిచ్చేయండి. ఓకేనా? ఇక్కడ 3 గ్రీన్ బీడ్స్ తీసుకోండి. ఇలా ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి 3 తీసుకోండి, యాడ్ చేసేయండి. నెక్స్ట్ తరువాత నీడిల్ని ఇక్కడికి తీసుకొచ్చేయండి. యాడ్ చేయటం వచ్చు కదా. ఈ 3 బీడ్స్ ఈ గ్రీన్ బీడ్కి యాడ్ చేస్తున్నాం. ఒకటి పైనను గ్రీన్ వచ్చేట్టు, 2 స్కై బ్లూ బీడ్స్ సైడ్కి వచ్చేటట్టుగా ఎక్కించుకోండి. పైకి గ్రీన్ రావాలి, 2 స్కై బ్లూ బీడ్స్. ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ పింక్ బీడ్ దగ్గరికి నీడిల్ తీసుకెళ్ళిపోతాం. ఇక్కడి నుంచి వేసేసాం కదా, ఇక్కడి నుంచి గ్రీన్ బీడ్లో నుంచి ఇలా పింక్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోదాం. ఇక్కడ గ్రీన్ ఈ పింక్కి 2 స్నఫ్ బీడ్స్ యాడ్ చేయండి. ఆల్రెడీ ఇక్కడ గ్రీన్ ఉంది, పింక్ ఉంది. ఈ 2 స్నఫ్ బీడ్స్ యాడ్ చేయండి. మరలా అయిపోయింది ఇక్కడ పింక్. ఫస్ట్ స్నఫ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేయండి. ఇక్కడ 2 స్నఫ్ బీడ్స్ యాడ్ చేసేయండి. నెక్స్ట్ సెకండ్ స్నఫ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేయండి. ఇక్కడ 2 వైట్ బీడ్స్ యాడ్ చేసేయండి. ఈ 2 వైట్ బీడ్స్ యాడ్ చేసేయండి. నెక్స్ట్ థర్డ్ స్నఫ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేయండి. ఇక్కడ కూడా ఆల్రెడీ 2 వైట్ బీడ్స్ అనేది యాడ్ చేసేయాలి. ఇక్కడ 2 వైట్ బీడ్స్ ఏను, ఇక్కడ 2 వైట్ బీడ్స్ ఏను. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ స్నఫ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేయండి. ఇది మిడిల్ బీడ్ అవుతుంది మనకి. ఇది ఇక్కడ 1 వైట్ 1 స్నఫ్ పైకి వచ్చేట్టు యాడ్ చేసేయండి. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ ఇది ఫిఫ్త్ స్నఫ్ బీడ్. దీనికి 2 వైట్ బీడ్స్ యాడ్ చేయండి. నెక్స్ట్ యాడ్ చేశారా? సిక్స్త్ ఇది నెంబర్ 6 స్నఫ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళి ఇక్కడ 1 స్నఫ్ 1 వైట్ అనేది పైకి రావాలి, అలా యాడ్ చేయండి. నెక్స్ట్ యాడ్ చేసేయండి. 7th వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను. దీనిలోకి 2 స్నఫ్ బీడ్స్ యాడ్ చేయాలి. ఓకే అండి, ఇక్కడ వరకు స్నఫ్ అయిపోయాయి. ఇప్పుడు పింక్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేయండి. ఇక్కడ 1 గ్రీన్ 1 స్నఫ్ యాడ్ చేయాలి. స్నఫ్ పైకి వచ్చేట్టుగా ఎక్కించుకోండి బీడ్స్. గ్రీనోనో ఇలా మధ్యకి రావాలి. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ బీడు, ఇది లాస్ట్ బీడ్ అండి ఈ స్టెప్లో. ఇక్కడ 2 గ్రీన్ బీడ్స్ యాడ్ చేసేయండి. ఓకే, ఈ స్టెప్ కంప్లీట్. నెక్స్ట్ ఇక్కడ రైట్ ఎలా యాడ్ చేసాం 3 బీడ్స్ అనేది, అలాగే పైన గ్రీన్ వచ్చేట్టు ఇక్కడోనో 2 స్కై బ్లూ బీడ్స్ వచ్చేట్టు యాడ్ చేసేయండి. ఇలా రావాలి మీకు. ఒక్కసారి చూసుకోండి, వీడియోలో నేను పెట్టి చూపిస్తున్నాను, చూడండి. ఓకేనా? ఈ స్టెప్ వేసిన తర్వాత ఇది కంప్లీట్ అయిపోయింది. ఈ స్టెప్ వేసిన తర్వాత మనకి బీడ్స్ ఎన్ని రావాలి, ఒక్కసారి కలర్స్ కూడా చెప్తాను.
మిడిల్లో చూద్దాం. ఫస్ట్ చూడండి, మిడిల్ ఇటు చూసుకుంటే మిడిల్లో ఫస్ట్ స్నఫ్ రావాలండి. నిదానంగా చెప్తాను, మీరు వేసుకోండి. ఫస్ట్ పైన స్నఫ్ రావాలి. రైట్ 2 వైట్ బీడ్స్ రావాలి. లెఫ్ట్ 2 వైట్ బీడ్స్ రావాలి. తరువాత మరలా 2 స్నఫ్ బీడ్స్ రావాలి. రైట్ లెఫ్ట్ 2 స్నఫ్ బీడ్స్ రావాలి. తరువాత ఇక్కడ 2 గ్రీన్ బీడ్స్ రావాలండి. రైట్ లెఫ్ట్ 2 గ్రీన్ బీడ్స్ రావాలి. టోటల్గా ఈ స్టెప్ అయిపోయిన తర్వాత బీడ్స్ కౌంట్ చేస్తున్నాను చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 బీడ్స్తో మనకి ఈ స్టెప్ అయితే మిస్ అయిన స్టెప్. ఈ స్టెప్ ఒక్కటేనండి పార్ట్ 7కి పార్ట్ 8కి మధ్యన మిస్ అయిన స్టెప్. ఇది వేసేసిన తర్వాత పార్ట్ 8లో నేను ఇది షేర్ చేశాను మీకు. ఇక్కడి నుండి ఇది ఇక మీరు కంటిన్యూ చేసేసుకోవచ్చు. ఓకే అండి, ఇంకొకసారి చెప్తున్నానండి. పార్ట్ 7 అయిపోయిన తర్వాత వీడియో అనేది ఎండింగ్ ఇక్కడ వరకు అల్లే విధానం షేర్ చేశాను. ఈ ఒక్క స్టెప్ మిస్ అయిపోయింది వీడియోలోను. ఆ వీడియో ఇప్పుడు షేర్ చేశాను అనమాట మీకు. ఇప్పుడు మీకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, నేను ఈ లింక్ పెడతా. అందుకే చిన్న వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఈ ఒక్క స్టెప్ కోసమే నేను వీడియో చేసింది. నెక్స్ట్ ఇక్కడి నుంచి పార్ట్ 8 కంటిన్యూ చూసేయండి వీడియోని. నేను ఎలా అల్లాను అనేది చూసేయండి. ఈ ఒక్క స్టెప్ మాత్రమే. ఓకేనా, ఇది ఒక్కటి వేసేసుకోండి. మన సబ్స్క్రైబర్కి థ్యాంక్స్ చెప్తున్నానండి మీకు. ఎందుకంటే ఏ ఒక్క స్టెప్ మిస్ అయినా మనం వెంకటేశ్వర స్వామి బొమ్మ అల్లలేము. ఇంకా నేను ఈ 13 భాగాలు అల్లిన తర్వాత ఈ 14వ భాగం నుంచి ఇంకా స్టార్టింగ్ ప్రతిసారి మిస్ అయిన స్టెప్ ఉందండి అని చెప్పి చెప్తాను. నేను దీనికి పార్ట్ 7 పార్ట్ 8 వీడియో మధ్య భాగము అని చెప్పి థంబ్నెయిల్ పెడతాను, అది చూసేయండి. ఓకేనా, ఇదండి. ఇంకా నెక్స్ట్ 8 నుంచి కంటిన్యూషన్గా 8 9 10 11 మొత్తం కంటిన్యూగా లేసుకోండి. ఓకేనా, ఇది కేవలం అంటే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడే ఈ మిస్టేక్ జరిగింది. నేను ప్రతి వీడియోకి అండి చివరిన ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను అని చెప్తానండి. కానీ పార్ట్ 7లో ఏమైందంటే అండి, ఈ స్టెప్ ఇంతటితో అయిపోయింది అన్నానమాట. అంటే ఇంకో స్టెప్ ఉందని అర్థం అనమాట. ఓకే అండి, ఇవి ఇంత మటుకు అయిపోయింది కాబట్టి అల్లేసుకోండి. పార్ట్ 7 చివర ఈ బిట్టు ఈ వీడియో చూసి అల్లుకున్న తర్వాత 8 కంటిన్యూ చేసేయండి వీడియోని. 8 9 10 11 కంటిన్యూగా వెళ్ళిపోండి. ఎక్కడైతే ఇంకా మిస్టేక్ జరగలేదు. ఏదైనా మేబీ ఎక్కడైనా మిస్టేక్ జరిగితే ఇలాగే కామెంట్ చేయండి, నేను మరలా నెక్స్ట్ చూస్తాను. మిస్టేక్ అనేది జరగకుండా ఈ పార్ట్ 13 నుంచి జాగ్రత్తలు తీసుకుంటా. ఓకే అండి, ఈ వీడియో ఎంతటితో ముగించేస్తున్నానండి. మరలా నెక్స్ట్ పార్ట్ 14లో మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. నమస్తే.